హాయ్ ఫ్రెండ్స్. మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అబార్షన్ అవ్వటానికి ఎలా అయ్యిందని తెలుసుకోవాలంటే, ఆ అబార్షన్ అయినప్పుడు బ్లీడింగ్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంతమందిలో బ్లీడింగ్ లేకుండా అబ్డామినల్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా సరే మనం అబార్షన్ అయిందేమో అనుకోవచ్చు. అలా అనిపించినప్పుడు మీకు అబార్షన్ అయిందని అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఈ అబార్షన్ అవ్వటానికి కారణాలు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్, అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్నప్పుడు, అలానే హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు, థైరాయిడ్ ప్రాబ్లమ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇవి కాకుండా ఎంబ్రియో ఫామ్ అవుతుంది గానీ అది గ్రోత్ ఉండదు. ఇలాంటి టైంలో అబార్షన్ అవుతుంది. అబార్షన్ అవ్వకుండా అవాయిడ్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పేషెంట్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కింద కూర్చుని పని చేయకూడదు. మొదటి ఈ 3 నెలల్లో జర్నీలు చేయకుండా అవాయిడ్ చేయాలన్నమాట. ఇన్ఫెక్షన్స్ మూలాన ఎక్కువ అబార్షన్స్ అవుతాయి కాబట్టి భార్యాభర్తలు ఫిజికల్‌గా కలవకుండా ఈ మొదటి 3 నెలలు దూరంగా ఉంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.